మహిళా రిజర్వేషన్లలో భాగంగా బీసీ సబ్ కోటాను అమలు చేయాల్సిందేనని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కులగణన జరగకుండా హడావిడిగా చేయడం ఎందుకని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. సబ్ కోటా కోసం కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లకు సంబంధించి స్పష్టంగా బీసీల కోటా సబ్ కోటా కావాలని అడుగుతా ఉంది. కుల గణన జరిగిన తర్వాత బలహీన వర్గాల లెక్కలు వస్తాయని తెలిసి మనువాద ధర్మాన్ని అవలంబించే పార్టీ బలహీన వర్గాలకు అన్యాయం చేయడానికి ఒక ప్రణాళిక ప్రకారంగా డిలిమిటేషన్ తోటి ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లులు చేస్తా ఉన్నది. మంద బలం ఉందని, పార్లమెంట్ లో సంఖ్యా బలం ఉందని బడుగు వర్గాలను అణిచివేసే ప్రయత్నం జరుగుతోంది. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. మహిళల రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 100% తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షల్ని మహిళల పట్ల ఉన్నటువంటి ముఖ్యంగా సబ్ కోటా ఎస్సీ ఎస్టీ బీసీ పరంగా ఉండేటువంటి దాని కొరకు పోరాటం జరుగుతుంది. 2026 జనాభా లెక్కల ప్రకారం పోతామని ఇప్పుడు అడవుడు ఎందుకని మేము అంటా ఉన్నాం. పునర్విభజనకు సంబంధించినటువంటి చట్టంతో మహిళా బిల్లును మీరు ఎందుకు కలుపుతున్నారు చెప్పండి. దానికి సుష్టమైనటువంటి సమాధానం భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే 2026 జనాభా లెక్కలకు సంబంధించినటువంటి ప్రాతిపదిక 2028లో లోకసభలో బిల్లు ప్రవేశపెట్టుకొని దాన్ని అమలు చేసుకుని 2029 ఎన్నికలు పోవడానికి అవకాశం ఉంది. ఈరోజు నిజంగా మహిళలకు ఏమైనా నష్టం చేసిరంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలోనే సమానం చెప్పాలి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలను రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చెప్పినటువంటి చేసే ప్రయత్నం కరెక్ట్ కాదు.